మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 35వ కీర్తన 10వ వచనము. దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 31వ అధ్యాయము 6-7 వచనాలలో యాకోబు తన యావత్ శక్తితో లాబానుకు కొలువు చేసిన లాబాను యాకోబును మోసపుచ్చి 10 మార్లు తన జీతాన్ని మార్చాడు. ఇదంతా నేను చూచాను అని 12వ వచనంలో దేవుడు యాకోబుతో పలుకుతూ ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, మనము దోచుకొనబడుతూ ఉన్నప్పుడు దేవుడు చూచేవాడుగా ఉన్నాడు, మనలను విడిపించేవాడుగా ఉన్నాడు. యాకోబును కూడా నీవు నీ పితరుల దేశానికి బయలుదేరు అని దేవుడు పలికినట్లుగా చూస్తాము. తనకు దేవుడు విడుదలను అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నీవు ఏ విషయంలో దోచుకొనబడుతూ ఉన్నావు? నీ శ్రమ దోపిడీకి గురవుతూ ఉందా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆనాడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీల శ్రమను దోచుకుంటూ ఉంటే దేవుడు చూచి తానే దిగివచ్చి వారిని విడిపించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కష్టార్జితము దోపిడీకి గురవుతూ ఉందా? దేవుడు చూస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించే కృపను అనుగ్రహించగల సమర్థుడు ఆయన. ప్రియ సహోదరుడా, నీ వ్యాధి నీ ఆరోగ్యమును దోచుకుంటూ ఉందా? అయితే ఆయన నీకు మరలా ఆరోగ్యమును స్వస్థతను కలుగజేయగలిగిన గొప్ప దేవుడు. నమ్ముతున్నావా? ప్రియ సహోదరుడా, నీ పంట దోచుకొనబడుతూ ఉందా? అయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం నీ పంటను తినివేయు పురుగులను ఆయన గద్దిస్తానంటూ ఉన్నాడు. మనము ఏ విషయంలో దోచుకొనబడుతూ ఉన్నామో ఆ యొక్క ప్రతి పరిస్థితిని మన దేవుడు చూచే దేవుడుగా ఉన్నాడు. ఆయన కన్నులుండి చూడలేని దేవుడు కాదు, నోరుండి మాట్లాడలేని దేవుడు కాదు, చెవులుండి వినలేని దేవుడు కాదు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన ఆలకించే దేవుడు, ఆయన కార్యము చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో మనము దోచుకొనబడుతూ ఉన్నప్పుడు ఆయన ఆకాశ వాహనుడై దిగివచ్చి మనలను విడిపించడానికి సమర్థుడు. అంతటి గొప్ప దేవుణ్ణి నీవు ఆశ్రయిస్తున్నావా? నీవు ఏ విషయంలో దోచుకొనబడుతూ ఉన్నావో ఆ విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి మొరపెడితే ఆనాడు ఇశ్రాయేలీల మూలుగులను నిట్టూర్పులను విని దిగివచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన పాద సన్నిధిని సమీపించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే దోచుకొనబడుతూ ఆ విషయమును బట్టి నీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నారో నాయన, వారి అంగలార్పును, వారి మొర్రను మీరు విని విడిపించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. అయ్యా, నీ సాక్షులుగా బిడ్డలను లేవనెత్తమని, వారి ద్వారా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న. ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరాన ఇశ్రాయేలు వారికి రాజై తిర్సాలో ఏలినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.